श्री चैतन्य चरितामृत आदि लीला सप्तदश परिच्छेद। महाप्रभु श्रीवास पंडित के बृहत शास्त्र नाम पाठ करते बोलें तार में जब नृसिंह देवेर नाम सुने महाप्रभु आविष्ट होलें। नृसिंह आवेशे प्रभु हाथे गदा लइया पाषंडी मारिते जाय नगरे धाइया। नृसिंह भावे महाप्रभु गदा हाथे निये पाषंडी लोक दमन करिवार जन्नु ఒకనొక సమయములో మహాప్రభు శ్రీవాస పండితుడిని బృహత్ సహస్రనామం అనేటువంటి స్తవం చేయమన్నారుట. అందులో నరసింహస్వామి వారి యొక్క పేరు వచ్చేటప్పటికి మహాప్రభుకి నృసింహ భావం వచ్చి వెంటనే ఆయన ఒక కథ తీసుకుని చేతిలో పాషణులను అందరినీ కూడా సంహరించడం కోసం ఆయన ఊరు బయటికి వచ్చారట. ఊర్లోకి নৃসিংহ আবেশ দেখি মহাতেজময় পথ ছাড়ি ভাগে লোক পায়া বড় ভয়। লোক ভয় দেখি প্রভুর বাহ্য হইল শ্রীবাস গৃহেতে গিয়া গদা ফেলাইল। যখন মহাপ্রভু বাইরে আসছেন ওর প্রভাব থেকে সমস্ত লোক ভয়ে রাস্তাটা ছেড়ে দিয়ে ছুটা শুরু করলো। আর লোকের ভয় দেখে মহাপ্রভু লজ্জিত হয়ে আবার তার ভাবটা উপসংহার করিয়া శ్రీవాస పండితుడి బాడితే వేసి గోదా ఫెల దిలేన్. ఆ విధంగా మహాప్రభు నృసింహభావంతో వస్తుంటే ఆయన యొక్క ప్రతాపము ఆయన యొక్క మహా తేజోమయ ధామాన్ని చూసి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా దారి వదిలేసి బయటికి వెళ్ళిపోయేవారట, పారిపోయేవారు. అది చూస్తుంటే మహాప్రభువుకి మళ్ళీ బాహ్య జ్ఞానం వచ్చి సిగ్గుపడుతూ ఆయన లోపలికి వచ్చి శ్రీవాసపడిన ఇంట్లోకి వచ్చి ఆ కథని పాడేశారట. श्रीवासे कोहेन प्रभु कोरिया विषाद लोक भय पाई मोर হয় अपराध। श्रीवास बोलेन जे तुम्हारो नाम लय तार कोटि अपराध सब হয় ক্ষয়। শ্রীবাস পণ্ডিতের কাছে এসে বলছেন, শুনো ঠাকুর, আমাকে দেখে লোক ভয় পাচ্ছে, লোককে আমি উদ্বেগ দিচ্ছি যেন আমার অপরাধ হবে। তখন বলছেন, অপরাধ কি ভাব প্রভু? শ্রীবাস বলছেন, যে তোমার নাম গ্রহণ করবে তার সমস্ত অপরাধগুলি দূরীভূত হয়ে যায়, সব হয় ক্ষয়। অপরাধ নাহি কইলে লোকের নিস্তার যে তোমা দেখিল তার ছুটিল সংসার। অপরাধ নেই, কিছু নেই, যে একবার তোমাকে দর্শন করবে তারা সংসার বন্ধন থেকে তারা উদ্ধার হবে। আর কইলে লোকের নিস্তার, তুমি దర్శన దేవార ద్వారా లోకే నిస్తార్ করেছো। ఆ గద పాడేసి అంటున్నారట శ్రీవాస పండితుడా, చూడు నా యొక్క రూపాన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు, ఆ విధంగా వాళ్ళకి భయమైనటువంటి లోపల వాళ్ళకి నేను ఉద్వేగం ఇచ్చాను కాబట్టి నాకు అపరాధం కలుగుతుంది, నా దగ్గర వాళ్ళు అపరాధం అవుతారు అన్నారు. శ్రీవాసుడు అంటున్నారు, అపరాధం ఏం లేదు, ఏం లేదు, ఎవరైతే నీ యొక్క నామాన్ని ఒక్కసారి జపం చేస్తారో వాళ్ళకి అన్ని రకాల అపరాధాలు పోతాయి. అంతేకాకుండా లోకములో అందరినీ ఉద్ధరించడం కోసం అవతరించావు. ఎప్పుడు నేను రూపాన్ని చూశారో వెంటనే వాడి సంసార బంధనం అంతా కూడా పోయింది. యాతో బోలి శ్రీవాస కొరిలో సేవాన్ తుష్ట హొయ్యా ప్రభు ఆయిలా ఆపన భవాన్. ఈ విధంగా మహాప్రభువుకి నచ్చజెప్పి ఆయన మహాప్రభుని సేవ చేశారట. మహాప్రభు సంతృప్తి కలిగిన వాడై ఆ శ్రీవాస ఇంటి దగ్గర నుంచి తన యొక్క ఇల్లుకి వెళ్ళిపోయి, తన ఇల్లు ఏ ఇల్లు? మహాప్రభు గారి ఇల్లు పేరు ఏం పేరు? మహాప్రభు ఇల్లు ఎక్కడుంది? శ్రీవాసపడిన ఇల్లు శ్రీవాసాంగణం. శ్రీవాసపడిన సేవ చేసిన తర్వాత మహాప్రభు అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు। এইভাবে শ্রীবাস পণ্ডিতের কথাগুলি দেখে তার সেবা দেখে মহাপ্রভু তুষ্ট হলেন। মহাপ্রভু নিজের আলয়ে চলে গেলেন। নিজের আলয় কোনটা? যোগপুর শ্রী মন্দির। আরো দিনে শিব ভক্ত শিব গুণ গায় প্রভুর অঙ্গনে নাচে ডমরু বাজায়। মহেশ আবেশ হইলা সে চিরনন্দন তার স্কন্ধে চড়ি নৃত্য কইল বহুক্ষণ। কোনো একদিন শিবের ভক্ত
महाप्रभु बाड़ीते एसे नेचे नेचे डमरू बाजिए शिवेर कीर्तन करते शुरू करलें। महाप्रभु संगीत संगीतिनी शिवेर भावे भावित हইয়া तार ऊपरे तार स्कंदे उठे महाप्रभु विलास करलें। से चिरनंदन तार स्कंदे चढ़ी नृत्य कइल बहुक्षण चाला अनेक समय तार काছে तार করেন। ఒకానొక రోజుని యోగపీఠ శ్రీవాస మహాప్రభు యొక్క ఇంటికి ఒక శివభక్తుడు ఆ శివభక్తుడు చక్కగా నృత్యం చేస్తూ దమరు వాయిస్తూ ఆయన నాట్యం చేస్తున్నాడట. ఆయన యొక్క పాటకి వినేటప్పటికీ మహాప్రభుకి శివభావం వచ్చింది. ఎందుకంటే మహాప్రభు అవతరించినప్పుడు సాక్షాత్ గోలోక విహారే కాకుండా ఆయన యందు సర్వ అవతారములు కూడా వచ్చి ఉన్నాయన్నమాట. అందుకని శివుడి యొక్క ఆవేశముతోటి మహాప్రభు ఆయన యొక్క భుజాల మీద ఎక్కి సారసేవ నృత్యం చేశారట. ఆ విధంగా అతన్ని అనుగ్రహించారు. 6 দিন এক ভিক্ষুক আইলা মাগিতে প্রভুর নৃত্য দেখি নৃত্য লাগিলা করিতে প্রভু সঙ্গে নৃত্য করে পরম উল্লাসে প্রভু তারে প্রেম দিল প্রেম রসে ভাসে। আরেকদিন পড়ে গেল। আরেকদিন কি হলো, একজন ভিক্ষুক এসছে। ভিক্ষুক এসে মহাপ্রভু কাছে ভিক্ষা চাইলো। মহাপ্রভু সৌন্দর্য দেখে নৃত্য করতে লাগলো। আর মহাপ্রভু সঙ্গে মহাপ্রভু নৃত্য করছে উল্লাস হয়ে, আর মহাপ্রভু সঙ্গে তিনি নৃত্য করতে শুরু করেছে। তার নৃত্য সন্তুষ্ট হয়ে মহাপ্রভু তাকে ব্রহ্মভক্তি দিলেন। শুনলে ব্রহ্মভক্ত পড়ে গেলে কি হবে, মাথা ফেটে যাবে। প্রভু সঙ্গে নৃত্য করে পরম উল্লাসে ప్రభు తారే ప్రేమ దిలో ప్రేమ రసే భాసి। ఇంకొక రోజుని మహాప్రభు ఇంటికి ఒక ఆయన భిక్షువుడు వచ్చాడు. ఆయన మహాప్రభు ఆయన చూసి నాట్యం మొదలుపెట్టారట. మహాప్రభు తన యొక్క ఆవేశం నృత్యం చేస్తున్నారట. అది చూసి ఈయనకు కూడా ప్రేమ ఉల్లాసం కలిగి ఆయన కూడా నాట్యం మొదలుపెట్టారట. మహాప్రభు ఆయన నృత్యాన్ని సంతుష్టుడై ఆయనకి ప్రేమభక్తి ఇచ్చారట. ప్రభు తారే ప్రేమ దిలో ప్రేమ రసే భాసి। ఒక్కసారి ప్రేమించిన ప్రేమరసములో ఆయన తీరియాడడం మొదలు పెట్టాడు. ఎవరు? ఆ భిక్షుకుడు। 6 দিনে জ্যোতিষ এক সর্বজ্ঞ আইলা তাহারে সম্মান করি প্রভু প্রশ্ন কইল কে আছিল পূর্বজন্মে আমি কহ গণি গণিতে লাগিলা সর্বজ্ঞ প্রভু বাক্য শুনি। আর একদিন জ্যোতিষ পণ্ডিত এলেন, মহাপ্রভু সম্মান করে বসালেন। বলো তো আমি আগে জমায় কি ছিলাম? বাস সঙ্গে সঙ্গে ও চোখ বন্ধ করে গণনা করতে লাগলো। উঠবে গণিত ধ্যানে দেখে সর্বজ্ঞ মহাজ্যোতির্ময় অনন্ত বৈকুণ্ঠ ব্রহ্মাণ্ড সবার আশ্রয় পরম তত্ত্ব পর ব্রহ্ম পরম ঈশ্বর দেখি প্রভুর মূর্তি সর্বজ্ঞ হইল পাপর। জব করে ধ্যানে বসে গণনা দেখছে। আর ধ্যানটা কোথায়? বৈকুণ্ঠ আসছে, বিভিন্ন রকম অবতার আসছে, সব কিছু আসছে। বৈকুণ্ঠ ব্রহ্মাণ্ড সবার আশ্রয়তে মহাজ্যোতির্ময় ধাম তাকে দর্শন করছে। পরমতত্ত্ব পরব্রহ্ম পরম ঈশ্বর এইগুলো দেখে ওই সর্বজ্ঞ পাপর হয়ে গেছে। আর কি বলতে বুঝতে পারছে না, বলিতে না পারে কিছু মৌন হইল প্রভু পুনঃ প্রশ্ন কইল কহিতে লাগিল। আর কিছু বলতে না, চুপ করে থাকতে পারো। মহাপ্রভু থাকে এরকম লাগিয়ে তুমি বলো কে আমি, তখন বলছে। আর কি বলবে? ఒక రోజుని ఒక జ్యోతిష్ పండితుడు వచ్చాట. మహాప్రభు వెంటనే ఆయన లోపల తీసుకొచ్చి ఆసనం మీద కూర్చోబెట్టి, ఆయన నేను ముందు జన్మలో ఎవరుగా ఉన్నాను, నేను నా పూర్వజన్మ చెప్పమన్నారట. వెంటనే ఆయన కూర్చుని అన్ని కూడా సగం లెక్కెట్టి చూసి సరే కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తుంటే ఆయనకి వైకుంఠం కనపడింది, బ్రహ్మాండాలు కనపడుతున్నాయి, జ్యోతిర్మయ పెద్ద కాంతి కనపడుతుంది, పరమతత్వం బ్రహ్మతత్వం ఈశ్వరుడు అవన్నీ కూడా కనపడుతున్నారట. దాంతో ఆ సర్వజ్ఞుడికి మతిపోయింది, ఏం చెప్పది రిటర్లే. మహాప్రభు ఏంటి
ధ్యానం చేస్తున్నావు చెప్పన్నారట. ఎవరో చెప్పన్నారట. మరి ఇప్పుడు చెప్పు అడుగుతున్నారు. అడుగుతుంటే అప్పుడు అంటున్నట్టు ఆయన, పూర్వజన్మే చిలా తుమి పరమ ఆశ్రయ్ పరిపూర్ణ భగవాన్ సర్వ ఐశ్వర్యమয় पूर्वे जो इच्छे चिला तुम्ही ये वे हो से रूप दुर्विज्ञेय नित्यानंद तुम्हारा स्वरूप. पूर्व जन्मे तुम्ही छिले सर्व आश्रय समस्त जीवेर आश्रय छिले तुम्ही परिपूर्ण भगवान सर्व ऐश्वर्यमय पूर्वे जो इच्छे छिला तुम्ही ये वे से रूप. এখন তুমি পূর্বে চেয়েছিলে, এখন সেই রূপে আমি তোমার দর্শন করছি. দুর্বিজ্ঞেয় তুমি নিত্য আনন্দময় স্বরূপ, কাউকে তুমি চিনতে দিবে না, তোমার স্বরূপ ওই রকম. প্রভু হাসি কইলা তুমি কিছু না জানিলা, পূর্বে আমি আছিলাম জাতিতে গোয়ালা. আমার ভালো শুনতে পাচ্ছে. তখন ప్రభు హాసే বলছেন তুমি কিছু বুঝতে পারছিলে না. అప్పుడు ఆయన అన్నారట, అయ్యా నువ్వు ముందు జన్మలో సర్వములకు ఆశ్రయస్వరూపుడే ఉన్నావు, నువ్వు పరిపూర్ణ భగవంతుడు, నువ్వు ఇప్పుడు నువ్వు కూడా భగవంతుడివే అన్నట్ట. నువ్వు నవ్వుతూ నీకు తెలియలేదు, చెప్పలేకపోయావు అన్నారట. నువ్వు చెప్పలేకపోయావు. నేను పూర్వజన్మలో నేను గొల్ల జాతిలో పుట్టాను, నేను గోవాలన్నారు. গোপগৃহে জন্ম ছিল গাভীর রাখাল, সেই পুণ্যে হইলাম আমি ব্রাহ্মণ ছাওয়াল. పూర్వకాలే আমি గోరు సేవ করেছি, ఎదురాక బ్రాహ్మణ వయసు అన్నారు. నేను పూర్వజన్మలో నేను గోపకుమారుడుగా ఉండి ఆవుల్ని సేవ చేశాను. గోసేవ చేసిన కారణముగా ఇప్పుడు బ్రాహ్మణ వంశంలో పుట్టాను. সর্বজ্ঞ কহে আমি তাহা ধ্যানে দেখিলাম, তাহাতে ঐশ্বর্য দেখি পাপর হইলাম. বলছে আমি সেটাই দেখেছি, কিন্তু ఐశ్వర్య দেখে আমি నేను కూడా అదే చూశాను అన్నట్ట. నేను కూడా అదే చూశాను, కానీ నీ యొక్క ఐశ్వర్యం చూసినప్పటికీ నేను మతిపోయింది నాకు చూసేటప్పటికి. সেই রূপে এই রূপে দেখি একবার, কভু ভেদ দেখি এই মায়াই তোমার. ওইটাও দেখছি এটাও দেখছি, সেই জন্য তোমার మాయాতে আমি কিছু বুঝতে পারলাম না. నేను ఆ రూపం చూసి ఈ రూపం రెండు చూస్తాను, నీకు ఆ రూపం చూసి ఈ రూపం చూశాను, రెండు చూసినప్పటికీ నాకు అందులో ఏదో తెలియకుండా నాకు కన్ఫ్యూజన్ అయిపోయాను. যে হও সে হও তুমি তোমাকে নমস্কার, প্রভু তারে প্রেম দিয়া কইল পুরস্কার. যে হও সে হও তোমার নমস্কার. সন্তুষ্ট হয়ে মহাপ্রভু তাকে দক্ষিণা কি দিলেন? ప్రేమ দিলেন. అప్పుడన్నట ఎవరైతే నువ్వు అవరవయ్యా, ఎవరైతే నువ్వు ఆయన అయి ఉండు, నీకు నమస్కారం అన్నారు. వెంటనే ఆయనకి మహాప్రభు సంతుష్టుడై ఆయనకి ప్రేమ అందని పురస్కారంగా ఇచ్చారట. బహుమతి ఏమి ఇచ్చారు? భగవత్ ప్రేమ. একদিন প্রভু বিষ্ণু মণ্ডপে বসিয়া মধুয়ান বলেন ডাকিয়া, নিত্যানন্দ গোসাই প্রভুর আদেশ জানিল, গঙ্গা জলপাত্র আনি সম্মুখে ধরিল. কতগুলো লীলা করেছে. একদিন বিষ্ণু সিংহাসনে বসে মদানা মদানা বলছে, তখন নিত্যানন্দ বুঝতে পেরেছে তার ভাবটা, সঙ্গে সঙ্গে গঙ্গা জল একটা ভাঁড় দিয়েছে, বাস খেয়ে নিয়েছে. গঙ্গা জলপাত্র আনি সম্মুখে ধরিল, জলপান করিয়া নাচে হইয়া বিহ্বল, যমুনা আকর্ষণ লীলা দেখে সকল, মদমত্ত গতি বলদেব অনুকার. আচার্য শেখর তারে দেখে রামাকার, বনমালী আচার্য দেখে সোনার লাঙ্গল, সবে মিলি নৃত্য করে আনন্দে বিহ্বল. এই মত নৃত্য হইল চারি প্রহর,
সন্ধ্যায় গঙ্গা স্নান করি সবে গেলা ঘর। এইভাবে যখন তিনি ওই নিত্যানন্দ দত্ত গঙ্গা যান পার করার সঙ্গে সঙ্গে তিনি ভাবে বিভোর হয়েছেন। বলদেবের মতো তিনি অনুকরণ করছেন মদমত্ত গতি। আর তিনি যমুনাকর্ষণ লীলা ভগবান বলরাম তিনি তার যে মধুটা পান করিয়া মত্ত যমুনাকে ডেকেছেন। যমুনা তো এলো না, তখন তার লাঙ্গল দিয়ে কর্ষণ করলেন, তাই না? সেই রকম তিনি ওই লীলা করছেন। আচার্য চন্দ্রশেখর আচার্য দেখছেন কি আচার্য শেখর সাক্ষাৎ বলরাম রূপ দর্শন করছেন। আর একজন ভক্ত যে মহাপ্রভুর হাতে বনমালী আচার্য তিনি দেখছেন সোনার লাঙ্গল। তখন সবাই মিলে আনন্দে বিফলে নৃত্য করলেন। এরকম 4 প্রহর পর্যন্ত নৃত্য করেছে। করতে করতে সন্ধ্যা হয়ে గেছে సంధ్యాకాలం సవాయి గিয়ে యమునాতে స్నానం করলেন। ఆ విధముగా ఒక్కసారి విష్ణు మండపం మీద కూర్చొని మహాప్రభు మధు తీసుకురా అని అరిచారట. వెంటనే నిత్యానందుడు ఆయన భావం అర్థమైంది. బలరాముడు యొక్క భావం మీకు వచ్చిందని చెప్పి వెంటనే ఒక భాండములో గంగాజలం ఇచ్చారట. మహాప్రభు తాగేసిన తర్వాత ఆయన భావముతోటి బయటకు వచ్చారట. యమునని పిలిచారట. ఈ విధంగా బలరాముడు మధువును సేవించిన తర్వాత యమున నదిని పిలిచాడు. యమున రాలేదు సంగీత వెంటనే ఆయన నాగలు పెట్టి లాగి పిల్లప్పటికి వెంటనే ఆవిడ వచ్చి శరణాగతి పొందిందన్నమాట. అటువంటి లీలలు ఇక్కడ అనుకరణ చేస్తున్నారు. ఆ విధంగా మహాప్రభు బలరామ భావంతో వచ్చేటప్పటికీ ఆ రూపాన్ని చూశారట చంద్రశేఖర ఆచార్యుడు ఆయన యొక్క రూపాన్ని బలరామ రూపాన్ని మహాప్రభు బలరాముగా దర్శనం చేసుకున్నారు. ఇంకా వనమాలి ఆచార్యుడు ఆయన యొక్క చేతిలో బంగారు నాగలిని చూశారట. అది ఒక్కొక్కగా భగవంతుడికి ఆయన దర్శనం ఇచ్చారన్నమాట. తర్వాత అందరూ కలిసి నృత్యం చేశారట. ఆ విధంగా 4 ప్రహరములంటే 12 గంటల సేపు పొద్దున్న ఆరంభమైన సాయంత్రం అయిపోయింది. ఆ విధంగా నృత్యం చేసిన తర్వాత చివరి సమయంలో వాళ్ళు అందరూ కలిసి గంగలో స్నానం చేశారు. মতো নৃত্য হইল 4 প্রহর সন্ধ্যায় গঙ্గా స్నాన করি সবে গেলা ঘর. వాళ్ళకి తెలీదు. సాయంకాలం అందరూ కూడా స్నానం వచ్చేసి గంగాలో ఇంట్లోకి వెళ్ళారు. নগরিয়ালোকে প্রভু যবে আজ্ঞা দিলা ঘরে ঘরে সংকীর্তন করতে লাগিলা। হরি হরয়ে নম কৃষ্ণ যাদবায় নমঃ গোপাল গোবিন্দ রাম শ্রী মধুসূদন মৃদঙ্গ করতাল সংকীর্তন মহাধ্বনি হরি হরি ধ্বনি বিনা অন্য নাহি শুনি। মহাপ্রভু নগরিয়াগণকে ডেকে সবাই এবার ঘরে ঘরে সংকীর্তন করো বললেন। ঘরে ঘরে সংকীর্তন করতে বললেন। মৃদঙ্গ করতাল নিয়ে তারা সংকীর্তন করছে। কি সংকীর্তন করছে? হরি হরে নম কৃষ্ণ যাদবায় নমঃ গোপাল গোবিন্দ রাম শ্রী মধুসূদন মৃদঙ্গ করতাল সংকীর্তন মহাধ্বনি। আদ্যাপি বাঙালিদের বাড়ি সন্ধ্যা হলে তারা সুন্দর করিয়া ধূপ দীপ দিয়ে শঙ্খ বাজায়, কণ্ঠ শাখাসর বাজায় আর হুলুধ্বনি দেয়। మహాప్రభు ఒకరోజు చెప్పారట నగరవాసులని, మీరు ప్రతి సంధ్య సాయంకాలం ఒకటి చక్కగా మీ ఇళ్లలో సంకీర్తనం చేయమని. ఈ సంకీర్తనం హరిహరయే నమ కృష్ణ యాదవాయ నమ గోపాల గోవింద రామ్ శ్రీ మధుసూదన ఈ 2 పంక్తులు చెప్పి దీన్ని గానం చేయమన్నారట. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా వంగదేశం వాళ్ళ ఇళ్లలో పట్టణాల దగ్గర పల్లెటూరు వచ్చేటప్పటికీ చక్కగా సాయం సమయంలో వాళ్ళు దీపం పెట్టి తులసి దగ్గర ఇళ్లలోనూ శంఖం వాయిస్తూ ఈ కాసారు జేగంట వాయిస్తూ ఉలుధ్వనిస్తూ ఉంటారు. మహాసంకీర్తనం చేయడం మొదలుపెట్టారట. మృదంగము కరతాళములు చేసేవారట. హరిహరి అని వాడు చక్కగా భగవద్ నామం చెబుతూ ఉండేవారు. సునియా జే క్రుద్ధ హోయిలో సకల జవాన్ কাজী পাশে আসি সব কইল নিবেদন ক্রোধে সন্ধ্যাকালে কাজী এক ঘরে আইলা
মৃদঙ্গ ভাঙ্গিয়া লোকে কহিতে লাগিলা এতকাল প্রকটে কেহ না কইলে হিন্দু আনি এবে যে উদ্যম চালাও কার বল জানি কেহ কীর্তন না করিহ সকল নগরে আজি আমি ক্ষমা করি যাইতেছ ঘরে আর যদি কীর্তন করিতে লাগ পাইমু সর্বস্ব দণ্ডিয়া তার জাতি যে লইমু মুসলমান লইমু এই কথাগুলি বলে মাইলেজ করেছে বেটারা হিন্দুরাই এখনো যত বড় বড় ধনী ব্রাহ্মণ ওই কারা বলে ওরা চৌধুরী ইত্যাদি এরা সবাই এখন খ্রিস্টান হয়ে যাচ্ছে বেটারা এমন ধ্বংস হচ্ছে তখনকার দিনে ওই রকম ছিল যারা যে হরিনাম সহ্য করতে পারতো না তারা মুসলমানদের ঘষে দিয়ে কাজী করে নালিশ করেছে তখন এক সন্ধ্যা সময় এসে কাজী একটা লোকের বাড়িতে এসে মৃদঙ্গ ভেঙে দিল কোন জায়গায় কোল ভাঙ্গা ডাঙ্গা ওখানে গিয়ে ভেঙে দিল তার বলছে এতদিন চুপ চুপ ছিলে ভেতরে ভেতরে কীর্তন করছিলে আজকে তোরা কার বল পেয়ে এরকম বাইরে কীর্তন করছো খবরদার আবার যদি কীর্তন করছো জানতে পারি তো এসে তাদের সর্ব ধ্বংস করবো জাতি পর্যন্ত লইনি జాతి భ్రష్ట করে দিব ఏ రకం మహాప్రభు ఒకరోజు చెప్పారట చక్కగా అందరూ కూడా మీరు సాయంకాలంలో ఇళ్లలో సంకీర్తన చేయమని చెప్పి చక్కగా వాళ్ళందరూ మృదంగం కరతాళ వాయిస్తులు చక్కగా గట్టిగా సంకీర్తన చేస్తుంటే హిందువులోనే ఉన్నారు శత్రువులు ఎవరికైతే హరినామం అంటే కిట్టదో వాళ్ళు వెళ్ళి సాయిబుల దగ్గరికి వాళ్ళతో కలవాలా ఇప్పుడు అలాగే ఏడిసిన మన బతుకులు వాళ్ళతో కలవడం వాళ్ళతో ఎంత పెద్ద బ్రాహ్మణులు కూడా వాళ్ళు దొంపదగా వాళ్ళు క్రిస్టియానిటీ అయిపోతున్నారు వాళ్ళు ఏదో పడిపోయాడు ఏదో ఉంటుంది కింద ఒక శాస్త్రి పేరు పెట్టుకుని అలా పెట్టుకుని వస్తున్నారు భ్రష్టత్వం అంటే వీళ్ళు ఏంటిది కనుక ఇక్కడ గోదావరి వాళ్ళు చచ్చిపడతారట మీకు అధికారం మాకు కూడా అధికారం ఉంటున్నారు పూర్వకాలం ఈ వీళ్ళు అంతే కదా సాయిబులు గుడి పక్కనే వాళ్ళ మసీదు గుడి పడగొట్టు మసీదు హిందువులంటే వాళ్ళందరికీ కూడా కళ్ళు రాజులు తగ్గపోవడం వాళ్ళ ధనం అంతా ఇక్కడ పెట్టి పెద్ద పెద్ద గుళ్ళు కడితే గదలు వచ్చి డబ్బులు ఇవన్నీ తీసేస్తున్నారు ఎప్పుడు కూడా హిందుత్వానికి ఎప్పుడు ఏదోటి ఆటంకాలు వస్తూ ఉంటాయి అయినా కూడా సనాతనం అలా వస్తూనే ఉంటుంది ధర్మం అప్పుడు కూడా వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎవరికంటే హరినామ కిట్టదో వీళ్ళందరూ వెళ్ళి ఆ ముస్లిం దగ్గరికి పెట్టి అందరూ కాజీకి చెప్పారట ఒకనొక సాయంకాలం కాజీ వచ్చి చక్కగా వాళ్ళు మృదంగం వాయించి కీర్తన చేస్తుంటే వచ్చి మృదంగం పగలు కొట్టేశారు ఎక్కడ పగలు కొట్టారు మృదంగం మాయాపూరులో మృదంగం ఎక్కడ పగలు కొట్టారు ఎవరింట్లో శ్రీవాసాంగణం దాన్నే మృదంగం పగలగొట్టిన చోటు అంటారు కోల్ భాంగా డాంగా అంటారు దాన్ని చెప్పారట ఈరోజు క్షమిస్తున్నాను మళ్ళీ కనుక మీరు కీర్తన చేయడం తెలిసిందా వచ్చేసి సర్వము ధ్వంసం చేసేస్తాను అంతేకాకుండా మీ జాతిని భ్రష్టం చేయిస్తాను అంటే బలవంతంగా ధైర్యం చేస్తారో అయిపోతుంది జాతి భ్రష్టం అని చెప్పి ఇటు వానికి చెప్పాడు అనమాట యాతో బోలి కాజీ గ్యాలో నగరియాలో ప్రభు స్థానే నివేదిలో పాయా బోడో శోక్ దుఃఖితులయ్యి ప్రభు చక్కగా మీరు మంచి ఉపదేశం చేశారు అందులో ఆనందంగా సంకేతం చేసుకుంటున్నాం ఈ విధంగా విపదొచ్చిపడి ఏం చేయమంటారు ప్రభు ఆగాదిలో జాయి కొరహ కీర్తన్ ముయి సంహారిము ఆజి సకల జవాన్ बोली दिलो তোমাদের কোন ভয় নাই তোমরা এই কীর্তন করো বেটা গ্যাস মে দেখো এবার কত ধ্বংস করবো ওই এখন তুমি আসো এখন সমস্ত লোককে সভা করে দাও মুসলমানকে আর క్రిస్టియన్కి భారత దాడి దాও అన్నారట మీరంతా భయం అక్కర్లేదు మీకు చక్కగా ఇంకా గట్టి సంకేతం చేయండి ఎవడ చూస్తాను మొత్తం సాయిబులందరూ కూడా చంపేస్తాను నేను అన్నారు ঘরে গিয়া সব লোক করে কীর্তন
কাজীর ভয়ে স্বচ্ছন্দ নহে চমকিত মন। আগেকার মতো কীর্তন করতে পারছে না, ভেতরে আবার ডাকাচ্ছে, করতে কীর্তন ডাকাচ্ছে, কিন্তু কেউ আবার আসছে নাকি, দরজা বন্ধ করে কীর্তন করছে। তা সবার অন্তরে ভয় প্রভু মনে জানি, কহিতে লাগিলা লোকে শীঘ্র ডাকি আন। তাদের অন্তরে ভগবান জানতে পারলেন তাদের ভয়টা, সবাইকে ডেকে বলছেন, সবাই ডাকো, ওকে ডাকো, সবাইকে ডেকে দিয়ে এরকম ভগবান আজ্ঞা দিচ্ছেন, নগরে নগরে আজি কর্ম কীর্তন, সন্ধ্যাকালে করো সবে নগর মন্ডন, সন্ধ্যাতে দিবুটি সবে চলো ঘরে ঘরে, দেখো কোন কাজী আসি মোরে মানা করে। আজকে বিরাট সংকীর্তন হবে, তোমরা তৈরি হও, সন্ধ্যাকালে সুন্দর সংকীর্তন করা হবে, দেখো কে আসবে বেটা, কে আমাকে বারণ করবে। সবাই সব প্রত্যেক বাড়িতে ওই দিবটি জ্বালাও, মশাল জ্বালাও, বলে দিল, দেখো কোন কাজী আসি মোরে মানা করে। এত কহি সন্ধ্যা কালে চলে গৌর রায়, কীর্তনের কইল প্রভু তিন সম্প্রদায়। তিনটা পার্টি దోళ తయారు కొలిచాను భగవాన్ మహాప్రభు. మహాప్రభు చెప్పారట, ఏం భయం చేయమని చెప్పి, ఏం పర్వాలేదు సంగతి చేయండి, వస్తాను, ఎవడొస్తాడో వస్తాను నేను అని చెప్పి వెళ్ళారు. కానీ లోపల మాత్రం వాళ్ళకి వెతుకు బితుకుగానే ఉంది. అది సంకేతం చేస్తున్నారు, చూస్తున్నారు కేటీ ఎవడు వస్తాడేమో అని చెప్పి. మహాప్రభు అంతయో కాబట్టి వాళ్ళ యొక్క భయం తెలుసుకున్నట్ట. వెంటనే అందరూ పిలిపించారట, మీకేం భయం, అందరూ ఉన్నారట. సంధ్యాకాలం మహాసంఖ్యలు జరుగుతుంది వేళ, చూస్తాను ఎవడొస్తున్నా, ఎవడ ఆపుతారు. ప్రతి ఇంట్లో కూడా చక్కగా దీపాలు వెలిగించండి, కాగడాలు వెలిగించండి, చేద్దామన్నారు. సంధ్యాకాలం మొదలు పెడదామన్నారు. సాయంకాలం అందరూ కూడా చక్కగా తయారు వచ్చేసారట. వచ్చిన భక్తులని 3 జట్లుగా తయారు చేశారు, 3 దళములు అన్నమాట. ఆగే సంప్రదాయే నృత్య కొరే హరిదాస్, మధ్య నాచే ఆచార్య గోసాయి పరమ ఉల్లాస్. हरिदास ठाकुर प्रथम संप्रदाय मुसलमान, তোদের লোক দেখো করাচ্ছি, আমরা তোমার লোক কেউ করাচ্ছি, দেখো এবার আমার পর কেউটা। তার হরিদাস ঠাকুর প্রথম সম্প্রদায়ে তিনি নৃত্য করেন। মাঝখানে আমাদের গৌরহরি, হ্যাঁ, আচার্য গোসাই। আচার্য গোসাই মানে কে? পরম উল্লাসী। काजी आठ ना आज सप्तम 17 अध्याय। फौजीदार काज का चांद काजी पूर्वे जमीदार राजा व मंडलेराय भूमिर कर आदाय करतेन। जमींदार दंडविधान व शासनादि पर्यालोचना काजी गणेर द्वारा संपादित होइतो। जमीदार व काजी इहार उभये सुबा बांगालार सुबेदारेर अधीन छिलेन। ऐसा बोलছেন। अद्यापि खोलभांगार डांगा नामे प्रसिद्ध भूखंड श्री मायापुर ग्रामे विराजमान आछे। तू आचरणे मन लोहरी কোনটা বলে নেই। লোকের তখন প্রশ্রয় প্রাপ্ত পাগল হইয়াছিল। লিখি নেই, যাক। আচার্য গোসাই পরম উল্লাস। পাঁচে সম্প্রদায়ে নৃত্য করে গৌরচন্দ্র চন্দ্রশেখর আচার্য মাঝখানে নাচছে। পাঁচে সম্প্রদায়ে নৃত্য করে গৌরচন্দ্র, তার সঙ্গে নাচি বলে প্রভু নিত্যানন্দ। দ্বিতীয় সম্প্রদায়ে সাক্ষাৎ গৌরচন্দ্র নৃত্য করছেন, তার সঙ্গে আছেন নিত্যানন্দ প্রভু। বৃন্দাবন দাস ইহা চৈতন্য মঙ্গলে বিস্তার বর্ণিয়াছেন চৈতন্য কৃপা বলে। ఎవరు
బృందావన దాస్ ఠాకూర్ వారు చైతన్య భాగవతంలో. బాగుందండి, చక్కగా శబ్దం రావట్లేదు, వినపడుతుంది గురువు గారికి. వైకుంఠం వైకుంఠం చతుర్భుజ మూర్తి, చతుర్భుజ మూర్తి నామకం. চন্দন জল দিয়েছে, ধূপ দ্বীপ প্রত্যেক বাড়িতে পূর্ণ কম্ভ আর কলা গাছ, আমরা পল্লব। মহাপুরুষ কৃপাতে বর্ণনা করা হয়েছে, ভক্তিটাকে বললেন পড়ো পড়ো পড়ো। মহাপুরুষ বৈকুণ্ঠ নবদ্বীপ বাসীগণ বৈকুণ্ঠবাসীগণ একাতে দেবটি এবার নৃত্য করছে। এক হাতে দেউটি, এক হাতে তেলের তেল, দুটো হাতে মৃদঙ্গ করতাল, তাও চতুর্ভুজ মূর্তি হয়েছে। বৈকুণ্ঠবাসী নবদ্বীপ বৈকুণ্ঠবাসীগণকে নবদ্বীপ মায়াপুর মায়াপুর কোন কোন রাস্তা দিয়ে গেছে খায়াল কাছে আছে, কোন কোন রাস্তা দিয়ে গিয়েছে বিপুল বাবুর কাছে খাওয়ার মধ্যে তখন হচ্ছে রাজা বল্লাল সেনের সময় সাগর হচ্ছে মায়াপুর বামন পুকুর পারে আছে রাজা বল্লাল সেন দ্বীপি আছে, বল্লাল দ্বীপি ప్రమాదం పెట్టాలి. భక్తుడు ఠాకూర్ ఆ మహాపురు ఆ విధంగా సంప్రదాయం 3 జట్లు చేశారట. ప్రథమ జట్టులో ప్రథమ దానములో హరిదాస్ గారు నృత్యం చేసేవారట, మధ్యలో చంద్రశేఖరాచార్య వారు నృత్యం చేసేవారు. రెండవ జట్టు వచ్చేటప్పటికి చైతన్య మహాపురు ముఖ్య నర్తకుడు ఆయన నిత్యానంద ఉన్నారట. ఇదంతా కూడా చక్కగా చైతన్య మంగళమైనటువంటి చైతన్య భాగవత గ్రంథములో మహాపురు యొక్క కృపా బలము చేత బృందావన చక్కగా వర్ణించారు. అప్పుడు అంతా కూడా వైకుంఠం అయిందన్నమాట. అది అందరూ కూడా చక్కగా ప్రతి ఇల్లు కూడా శుభ్రముగా సాయంత్రం ముందు చెప్పారు కాబట్టి సాయంత్రం అయ్యేటప్పటికీ దీపావళి దగ్గర తీసుకుంటాం. ఆ విధంగా అన్ని దీపాలు పూర్ణ కుంభాలు పెట్టారట. ప్రతి ఏ ఇంటి దగ్గర దుర్వాసన లేదు, మురుగుంటలు లేవు, చందనము కర్పూరముతో చక్కగా అరటి చెట్లు పక్కన మామిడి తోరణాలు, ప్రతి ఇల్లు కూడా ఆ విధంగా అయిపోయింది అన్నమాట. అందులో వైకుంఠ సమానంగా అన్నీ కూడా తగలబెట్టాయి అనమాట. ప్రతి భక్తుడు మహాప్రభు పరిస్థితుల్లో ప్రతి వాడికి 4 భుజాలు వచ్చాయట. 4 భుజాలు, చేతులు 4 చేతులు, ఒక చేతిలో దివిటి కాకడ, ఇంకో చేతిలో కొంచెం ఆయిల్ పోయాలి కదా మరి తైల పాత్రం, 2 చేతుల్లో కరదాడు కొంతమంది, మృదంగాడు కొంతమంది. ఆ విధంగా మృదంగం కొడుతుంటే మరి నువ్వు వలకూడదు, ఆ విధంగా కొట్టాలి. ఆ విధంగా బృందావన ఠాకూర్ వర్ణించారు. అది వైకుంఠం సమానమైపోయింది, అంత వైకుంఠం అయిపోయింది అన్నమాట. భగవంతు ఎక్కడ వైకుంఠం ఆ విధంగా వైభవాన్ని చూపించారు. ఇదంతా కూడా చైతన్య మహాప్రభు కృపా బలము చేత శ్రీ బృందావన ఠాకూర్ వారు చైతన్య భాగవతంలో వర్ణించారు. వర్ణిస్తుంటే తెలాడిపోయింది. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం మహాప్రభు మహాప్రభు అప్పుడు కాజీ రాశాడు, ఈ రోజు నుంచి మా వంశంలో ఎవరు కూడా సంకీర్తన అడ్డు పెట్టకూడదు, గోవంశం తినకూడదు, గోవధ చేయకూడదు అని చెప్పి శాసనం ఇచ్చేసాడు మహాప్రభు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.